హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీతో అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన కోర్స్ అయితే మన యాప్లో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంటుంది. సో అక్కడ శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకసారి అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా అవే కాకుండా మన ఛానల్లో ఫ్రీగా చాలా కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో రాబోయేటువంటి గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన యాప్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే కనబడతాయి. మీకు నచ్చితే వాటిని కూడా ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 4000 నర్స్ పోస్టుల భర్తీ అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. వారం రోజుల్లో నోటిఫికేషన్, రెగ్యులర్ విధానంలో ఫిలప్, సీఎం మంత్రి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి సర్కార్ తీపి కబురు చెప్పింది. 4000 పోస్టుల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధం చేసింది. రెగ్యులర్ బేసిస్లో వీటిని భర్తీ చేయనుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి సర్కార్ తీపి కబురు చెప్పింది. 4000 పోస్టుల భర్తీ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. సో రెగ్యులర్ విధానంలో వీటిని ఫిలప్ చేయనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈసారి తెలంగాణ మెడికల్ బోర్డు రిక్రూట్మెంట్ చేయనుంది. సో అధికారుల లెక్క ప్రకారం మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 4400, అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగపు ఆసుపత్రుల్లో 700, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో మరో 1600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో వీటిలో 4000 పోస్టుల పైనే భర్తీ చేయనున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. సో పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మంత్రి హరీష్ రావు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకు పోస్టుల సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. నర్స్ పోస్టులు 4722 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఖాళీల భర్తీకి వారంలోగా నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ నర్సింగ్ విద్యార్థులకు తీపి కబురు. నర్స్ పోస్టుల భర్తీకి 5 ఏళ్ల తర్వాత రంగం సిద్ధమైంది. ఏకంగా 4722 నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సో వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఈ 4722 పోస్టులో మనకు అత్యధికంగా డిఎంఈ పరిధిలో 3823, అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 757, అదేవిధంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 81, అదేవిధంగా ఆయుష్ విభాగంలో 61 పోస్టులు ఉన్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు నర్స్ పోస్టులకు సంబంధించి రెగ్యులర్ బేసిస్లో వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు రైల్వే గ్రూప్ డి రిజల్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు ఒక నోటీస్ అయితే సో ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెల్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో అంటే బిఫోర్ 24th, ఈ మంత్ 24th లోపు మనకి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేశారు. సో దాంతోపాటుగా ఎవరైతే క్వాలిఫై అవుతామనుకుంటున్న అభ్యర్థులు ఉంటారో సో వారు పీఈటీకి కూడా రెడీగా ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి ఈ పీఈటీ మనకి ఏవైతే ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్లు ఉంటాయి కదా, అవి నెక్స్ట్ మంత్ జనవరి 1st week ఆర్ 2nd weekలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకైతే 22 డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈవెంట్కి సంబంధించి కూడా ఇచ్చారు. సో మేల్ క్యాండిడేట్స్కి ఏముంటాయి ఈవెంట్స్, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏముంటాయని చెప్పేసి కూడా చూడవచ్చు. సో మేల్ క్యాండిడేట్స్ అయితే 35 kgs వెయిట్ను సో 100 meter డిస్టెన్స్ అనేది 2 minutesలో వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సో ఇక్కడ 1000 meter రన్ అయితే ఉంటుంది 4 minutes 15 secondsలో. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 kgs వెయిట్ అనేటువంటిది 100 meters 2 minutesలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ 1000 meter రన్ అనేటువంటిది 5 minutes 40 secondsలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో వీటికి వీళ్ళు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతాం అనుకుంటున్నటువంటి క్యాండిడేట్స్ వీటికి రెడీగా ఉండాలని చెప్పేసి మనకైతే ఇక్కడ ఒక నోటీస్ అయితే ఇలా జారీ చేయడం జరిగింది. విత్ ఇన్ 1 or 2 weeksలో ఈ రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. కొలువు కొట్టాల్సిందే అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల కోసం జరుగుతున్నటువంటి అర్హత పరీక్షల్లో తమ స్థానం నిలుపుకునేందుకు మహిళా అభ్యర్థులు శక్తినంతా ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నారు. కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో మంగళవారం మహిళా అభ్యర్థులకు 3వ రోజు అర్హత పరీక్షలు జరిగాయి. 1199 మందికి దేహదారుణ్య అర్హత పరీక్షల్లో పాల్గొనేందుకు నియామక మండలి అడ్మిట్ కార్డులను జారీ చేయగా ఇందులో 126 మంది గైరాజరయ్యారు. సో అర్హత
పరీక్షకు వచ్చినటువంటి వారిలో 1073లో 51 మంది అభ్యర్థులు అనారోగ్యం కావచ్చు ఇతర కారణాలు చూపుతూ ధృవపత్రాలు సమర్పించారు. సో పాల్గొన్న వారిలో 754 మంది అర్హత సాధించినట్లు అధికారులు పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మహిళా అభ్యర్థులు అయితే కొంతవరకు బెటర్గానే క్వాలిఫై అవుతున్నట్లయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు అసిస్టెంట్ మేనేజర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకు సిడ్బీ బ్యాంక్ నుంచి 100 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చివరి తేదీ అనేటువంటి జనవరి 3 తారీఖు అయితే ఇచ్చారు. 2023 జనవరి 3 లోపు మీరు వీటికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వీటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇవి మనకు టోటల్గా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పివి సంజయ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం సిఫారసులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మరో 4 న్యాయమూర్తుల పేర్లు సైతం అని చెప్పేసి చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో సుప్రీంకోర్టుకు తెలుగు వ్యక్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ సహా 5 న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. సో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో మంగళవారం సమావేశమైనటువంటి కొలీజియం సో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్నటువంటి మనకు జస్టిస్ పివి సంజయ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్ హైకోర్టు సీజేగా చేస్తున్నటువంటి పంకజ్ మిత్తల్ కావచ్చు, ఇంకా అదేవిధంగా పాట్నా హైకోర్టుకు సంబంధించినటువంటి సంజయ్ కరోల్ అండ్ పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా చేస్తున్నటువంటి జస్టిస్ అసినుద్దీన్ అమానుల్లా కావచ్చు, ఇంకా అదేవిధంగా అలహాబాద్ హైకోర్టుగా చేస్తున్నటువంటి మనోజ్ మిశ్రాల పేర్లను మన కొలీజియం సిఫారసు చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దీనిలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా పివి సంజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు కనుక సో ఈ నేమ్ను అయితే గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొలీజియం సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చదవండి. ఈ మధ్యలో మనం కొలీజియం సంబంధించిన అంశాలను ఎక్కువగా చూస్తున్నాం కనుక దానికి సంబంధించి మనకు స్టాటిక్ వాటిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక కొలీజియం వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చదవండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే ప్రసార మాధ్యమాల్లో రిలయన్స్కే ప్రాధాన్యం అంటూ ఒక కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆ తర్వాత స్థానంలో ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్, ఎయిర్టెల్, పేటిఎం అండ్ విజికి న్యూస్ మేకర్స్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆదాయం కావచ్చు, లాభాలు, మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి మార్కెట్గా మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ఉంది. అయితే అదే కాకుండా ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో కూడా ఎక్కువగా కనిపించేటువంటి కంపెనీల్లో మనకు ఇదే అగ్రస్థానంలో ఉన్నట్లుగా మనకు సో ఇక్కడ విజికి న్యూస్ మేకర్స్ వెలువరిచినటువంటి నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. సో దీనిలో మనకు తొలి 10 స్థానాల్లో ఉన్నటువంటి కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, తర్వాత ఎస్బీఐ, తర్వాత ఐసిఐసి బ్యాంక్, తర్వాత ఎయిర్టెల్. సో ఈ విధంగా మొత్తం సో మనకు 10 స్థానాలు ఉన్నటువంటి లిస్ట్ కూడా ఇక్కడ జరిగింది. ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి గుర్తుంచుకోండి. అంటే ప్రసార మాధ్యమాల్లో కూడా ఎక్కువ కనబడుతున్నటువంటి సంస్థ కింద మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే నిలవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అపరిమిత ఇంధనం దిశగా అద్భుతం అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. అమెరికా పరిశోధకుల తాజా పరిశోధనలో అణు విచ్ఛేదన నుంచి శక్తి ఉత్పాదన. సో అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటన భౌతిక శాస్త్రంలో కీలక మైలురాయి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ప్రపంచానికి స్వేచ్ఛమైన కాలుష్యరహితమైన భవిష్యత్తు అంటూ ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో మనకు భౌతిక శాస్త్రంలో ఒక అద్భుతాన్ని అమెరికా పరిశోధకులు తాజాగా ఆవిష్కరించారు. సో భవిష్యత్తు తరాలు స్వచ్ఛమైనటువంటి అపరిమిత ఇంధనాన్ని వినియోగించుకునే దిశగా కీలక మైలురాయిని చేరుకున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే మనకు జనరల్గా సో సూర్యుడు నిరంతరం మండుతూ మనకు ఉండేందుకు కారణం అక్కడ జరిగేటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్. అయితే ఈ ఫ్యూజన్ ప్రక్రియ కారణంగానే మనకు ఈ సూర్యుడి నుంచి కాంతి అనేటువంటిది ఎప్పటికీ ఉత్పత్తి అవుతుంది. సో ఇదే ఫ్యూజన్ను భూమిపై సాధ్యపడేలా చేసేందుకు కొన్ని దశాబ్దాలుగా అయితే మనకు పరిశోధన జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక కీలక మైల్ రాయిని మనకు అమెరికా శాస్త్రజ్ఞులు ఛేదించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాలేదు. జస్ట్ దానికి సంబంధించినట్టు ఒక కీలక మైల్ రాయిని చేరుకున్నట్లుగా అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.